నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం డామ్ అంటే ఏంటి అన్నది చూడబోతాం. డామ్ కాన్సెప్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే జావా స్క్రిప్ట్తో మెనిపులేట్ చేసుకోవాలి మన డామ్ని, అంటే మన హెచ్టిఎంఎల్ని మెనిపులేట్ చేసుకోవాలంటే డామ్ బాగా అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకేనా. నేనేం చెప్పాను, జావా స్క్రిప్ట్లో 95% అన్నీ ఆబ్జెక్ట్స్ అని చెప్పాను. ఎందుకంటే మనం హెచ్టిఎంఎల్లో రాస్తాం, అవునా. ఏమని రాస్తాం, ఇక్కడ మీరు చూసుకుంటే హెచ్టిఎంఎల్లో డాక్ టైప్ అని చెప్పి హెడ్ అని, బాడీ అని, స్క్రిప్ట్ అని ఇవన్నీ రాసుకుంటాం, అవునా. ఇవన్నీ ఏం చేస్తుందంటే మన బ్రౌజర్లోకి వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్లో మనం రాసేది ప్రతిదీ డాక్యుమెంట్ అనమాట. ఓకే. సో ఇది ఒక డాక్యుమెంట్. ఓకే. ఈ డాక్యుమెంట్ని ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ కింద మారుస్తుంది. మన బ్రౌజర్ ఉందా క్రోమ్, అది ఆబ్జెక్ట్ కింద సేవ్ చేసుకుంటుంది అనమాట. ఒక ట్రీ ఫార్మాట్లో అది సేవ్ చేసుకుని ఆబ్జెక్ట్ కింద చేసుకుంటుంది, ఒక మోడల్లో పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకుని ఎప్పుడైతే మీరు జావా స్క్రిప్ట్తో చేంజ్లు చేస్తారో ఆ యొక్క ఆబ్జెక్ట్లో చేంజెస్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఇది కొంచెం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళి నేను డాక్యుమెంట్ అని కొడితే ఏమొస్తుంది చూసారా నేను దీని మీద హైలైట్ చేస్తుంటే నాకు హైలైట్ అవుతుందా? ఇది ఎందుకు హైలైట్ అవుతుందంటే నేను హెచ్టిఎంఎల్లో రాసే ప్రతిదీ ఒక డాక్యుమెంటే. ఓకేనా. చూసారా, ఇది నేను రాసిందే ఇదంతా డాక్యుమెంట్ అని. హెచ్టిఎంఎల్ హెడ్, ఇదిగోండి బాడీ, ఇదిగోండి స్క్రిప్ట్, ఎంటీ ఇచ్చాను, స్క్రిప్ట్ డాట్ చేసి ఇచ్చాను. అదే సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే కదా, అవునా. సో నాకు ఇదంతా హెచ్టిఎంఎల్లో నేను రాసేది ఒక డాక్యుమెంట్. ఓకే. అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఈ డాక్యుమెంట్ రాసి రన్ చేస్తారో, అంటే డబుల్ క్లిక్ చేస్తారో, అప్పుడు ఏమవుతుంది, బ్రౌజర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే. బ్రౌజర్లో ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా మనకి. సో ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అవుతుందో అప్పుడు మనకి ఏం చేస్తుందంటే బ్రౌజరు పెయింట్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన డాక్యుమెంట్ అనుకుందాం. ఓకే. ఇది మామూలుగా మీరు హెచ్టిఎంఎల్ అని చెప్పి ఇవన్నీ రాసుకుంటారు, అవునా. సో హెచ్టిఎంఎల్ అని ఇవన్నీ రాస్తారు. ఓకే. సో ఎప్పుడైతే హెచ్టిఎంఎల్ మొత్తం ఇవన్నీ డాక్ టైప్ అని, స్క్రిప్ట్ అని, హెడ్ అని, బాడీ అని ఇవన్నీ రాస్తారు, అవునా. అప్పుడు ఎప్పుడైతే ఇది మన బ్రౌజర్లోకి వెళ్తుంది, మన బ్రౌజర్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఒక ట్రీ ఫార్మాట్లో ఇది సేవ్ చేసుకుంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ హెచ్టిఎంఎల్ రాశారు. ఓకే. సో హెచ్టిఎంఎల్ అని సేవ్ అవుతుంది. ఓకే. దీని తర్వాత దీని కిందే ఉన్నాయి, హెడ్ ఉంది, ఇంకొకటి బాడీ ఉంది. ఓకే. సో ఇప్పుడు హెచ్ అని రాస్తాను హెడ్కి. సో బాడీకి బాడీ అని సేవ్ చేసుకుంటుంది. ఓకే. బాడీలో మీరు ఏమిస్తారు, H1 అని, డివ్లని ఇచ్చుకుంటారా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ ఇచ్చారనుకుందాం. సో కిందన ఒక డివ్ వస్తుంది అనమాట. ఇక్కడ డి అని రాస్తాను. ఓకే. ఈ డివ్లో రెండు ఇచ్చారనుకుందాం, ఒక H1 ఒక P ఇచ్చారనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ H1, ఓకే, ఇవన్నీ సిబ్లింగ్స్ కదా, H1 ఒక P. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ పీకి పేరెంట్ ఎవరు, డివ్. ఈ H1కి పేరెంట్ ఎవరు, ఈ డివ్. ఈ రెండు ఏమవుతాయి, సిబ్లింగ్స్ అవుతాయి. సిబ్లింగ్స్ అంటే ఏంటి, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అలా అవుతాయి అనమాట ఈ రెండు, H1 P. ఒకవేళ ఈ పీకి ఇంకా చిల్డ్రన్ ఉన్నారనుకుందాం, ఈ H1 లోపల ఇంకొక డివ్ ఉందనుకుందాం. సో H1 స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాను, దీని లోపల ఒక డివ్ ఫామ్ అవుతుంది. ఓకే. ఈ డివ్కి మళ్ళీ రెండు లోపల ఉన్నాయనుకోండి, ఇలాగా. ఇది చూసారా ఒక ట్రీ ఫార్మాట్లో ఇలా ఫామ్ చేసుకుంటుంది. ఆ హెడ్ లోపల మీరు టైటిల్ రాస్తారా, సో ఇక్కడ టైటిల్. ఓకేనా. ఇలాగా మనకి ట్రీ ఫార్మాట్లో చేసుకుంటుంది. ఎందుకు ట్రీ ఫార్మాట్లో చేసుకుంటుంది అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ని మెనిపులేట్ చేయడం చాలా ఈజీ. ఓకే. ఒక డాక్యుమెంట్ కన్నా. సో మన బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇలాగ ఒక డాక్యుమెంట్ చేసుకుని, అంటే ఆబ్జెక్ట్ చేసుకుని, ఈ డాక్యుమెంట్ని ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని ఒక ట్రీ ఫార్మాట్లో ఇచ్చుకుంటుంది. అప్పుడు మీరు ఎప్పుడైతే ఒక బటన్ ఉంది ఇక్కడ, ఓకేనా, ఒక బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేసి జావా స్క్రిప్ట్తో ఏంటి మనం డైనమిక్గా మెనిపులేట్ చేస్తాం, అవునా. ఎప్పుడైతే మీరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు నాకేమవ్వాలి, ఒకవేళ నా ఈ హెచ్ ఉంది అనుకుందాం. ఓకే. ఎక్కడుంది హెచ్, ఈ హెచ్ ఉంది అనుకుందాం. ఈ హెచ్ నాకు రెడ్ అవ్వాలి. సో అది డైనమిక్గా అవుతుంది, అవునా. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో మేనేజ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు మనకి డాక్యుమెంట్ ఏదైతే ఉందో బ్రౌజర్లో డాక్యుమెంట్, మన కోడ్లో కాదు. మన కోడ్ మారదు, ఎప్పుడు మన కోడ్ ఇదే ఉంటుంది. పేజ్ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో చూసారా, ఈ డాక్యుమెంట్ ఇందులో మారుస్తుంది అనమాట. సో రెండు సింక్లో పెట్టుకుంటుంది. ఎలాగ సింకు అంటే ఇది మీరు ఎప్పుడైనా సరే బటన్ మీద క్లిక్ చేస్తే రెడ్ మారింది అనుకోండి, అప్పుడు అంటే ఆబ్జెక్ట్లో మార్చుకుంటుంది. ఫస్ట్ మార్చుకుని అప్పుడు ఈ డాక్యుమెంట్లో మారుస్తుంది అనమాట. సో అలాగా మన డామ్ అన్నది ఈజీగా మ్యానిపులేట్ చేసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ అన్నది జనరేట్ చేసుకుంటుంది. ఎందుకు ఇలా ఆబ్జెక్ట్ జనరేట్ చేసుకుంటుంది అంటే ఈజీ యాక్సెస్ కోసం. ఓకే. దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ హెచ్టిఎంఎల్ ఉంది, ఇక్కడ నుంచి బాడీ నుంచి డివ్కి వెళ్ళడం చాలా ఈజీ.
ఓకే, అలాగా మన యొక్క ఏదైతే బ్రౌజర్ ఉందో బ్రౌజర్ ఇలా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట మనం ఇచ్చిన స్ట్రక్చర్ని. ఇక్కడ మనం HTML స్ట్రక్చర్ ఇస్తున్నామా ఇక్కడ, సో ఈ స్ట్రక్చర్ని మన యొక్క బ్రౌజర్ అన్నది ఇలా మెయింటైన్ చేసుకుంటుంది. ఓకేనా, సో ఇది బేసిక్గా డామ్ అంటే. ఓకే, మనకి ఎందుకు ఇది ఇంపార్టెంట్ డామ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి H1 అని, ఇలాగా H1 P div ఇవన్నీ ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క పర్టికులర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా దాన్ని మెనిపులేట్ చేసుకోవచ్చు. అక్కడ వస్తుంది మనకి డామ్ మెనిపులేషన్. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ఉంది, ఇప్పుడు చూసారా ఈ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తుంటే నాకు ఇది ఓపెన్ అవుతుంది చూసారా, అలాగే దీని మీద క్లిక్ చేస్తుంటే నాకు ఇలా ఓపెన్ అవుతుంది చూసారా ఈ డబ్బాలాగా. సో ఇవన్నీ ఎలా అవుతున్నాయి, జావా స్క్రిప్ట్ అన్నది చేస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే నేను దీన్ని క్లిక్ చేస్తానో నా డామ్ కాల్ అవుతుంది. ఓకే, వీడు దీన్ని క్లిక్ చేశాడు, ఆ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి అన్న కోడ్ నేను డామ్లో ఆల్రెడీ ఇస్తాను, ఇచ్చినప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి అని ఇస్తాను, అలాగా నాకు ఓపెన్ అవుతుంది. అంటే డైనమిక్గా నాకు ఎప్పుడైతే నేను యాక్షన్స్ చేస్తానో ఆ యాక్షన్స్ తగ్గట్టుగా నాకు మేనేజ్ అవ్వడాన్నే డామ్ మ్యానిపులేషన్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ లెక్చర్ నుంచి ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే ఏంటి, ఇన్నర్ HTML అంటే ఏంటి, ఎలా సెలెక్టర్స్ మనం CSSలో సెలెక్టర్స్ చూసాం ఏంటి, హ్యాష్తోని డాట్తోని ట్యాగ్ సెలెక్టర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం నార్మల్గా. అలాగే మన యొక్క జావా స్క్రిప్ట్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుని డైనమిక్గా మనము ఏమన్నా యాక్షన్స్ చేసుకోవాలి అంటే మనం సెలెక్టర్స్ నేర్చుకుంటాం ఫస్ట్, ఆ తర్వాత వీటికి వెళ్తాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్స్లో కలుద్దాం గైస్.